తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెల శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున 2 ఏకాదశులు ఉంటాయి. హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి పవిత్రమైనది. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఈ సందర్భంగా చైత్ర బహుళ ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. వరుదిని ఏకాదశి విశిష్టత ఏమిటి? వరుదిని ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం. వరుదిని ఏకాదశి ఎప్పుడు? తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర బహుళ ఏకాదశిని వరుదిని ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో చైత్ర బహుళ ఏకాదశి ఏప్రిల్ 23వ తేదీ బుధవారం ఉదయం 11:52 ప్రారంభమై ఏప్రిల్ 24 గురువారం ఉదయం 10:14 వరకు ఉంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఏప్రిల్ 24 గురువారం రోజునే వరుదిని ఏకాదశిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు పూజకు శుభ సమయం. వరుదిని ఏకాదశి విశిష్టత. పద్మపురాణం ప్రకారం వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని, వరుదిని ఏకాదశి రోజు ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల విద్యాదానం ఫలం కూడా లభిస్తుందని శాస్త్రవచనం. వరుదిని ఏకాదశి ఉపవాస ఫలం. వరుదిని ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఉపవాసం ఉండడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి చివరికి మోక్షం లభిస్తుంది. పేదరికం కూడా తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. తులసి పూజ. వరుదిని ఏకాదశి వేళ విష్ణు ప్రీతికరమైన తులసి చెట్టును కూడా పూజించాలి. అయితే తులసి ఆకులను పొరపాటున కూడా తెంచరాదు. వరుదిని ఏకాదశి పూజా విధానం. వరుదిని ఏకాదశి రోజు మహావిష్ణువు అవతారమైన వామనుణ్ణి పూజించడం సాంప్రదాయం. ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేయడం శ్రేష్టం. పవిత్రమైన మనసుతో పూజా మందిరంలో 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేయాలి. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను గంగాజలంతో పంచామృతాలతో అభిషేకించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పూలు, తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును అర్చించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం విధిగా చేయాలి. చక్ర పొంగలి, అరటిపండ్లు, కొబ్బరికాయ, పటిక బెల్లం శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర నీరాజనం ఇవ్వాలి. అనంతరం వరుదిని ఏకాదశి వ్రతకథను చదువుకోవాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆలయంలో ఇలా: సాయంత్రం వేళ సమీపంలోని విష్ణువు ఆలయాన్ని సందర్శించి తులసిమాలను విష్ణువుకు సమర్పించాలి. ఆలయంలో జరిగే భజన కార్యక్రమాల్లో పాల్గొని రాత్రంతా శ్రీహరి కథలు వింటూ జాగారం చేయాలి. ద్వాదశి పారణ. ఏకాదశి మరుసటి రోజు అయిన ద్వాదశి రోజు ఉదయాన్నే తిరిగి ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని షడ్రసోపేతమైన భోజనాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు నివేదించాలి. ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. వరుదిని ఏకాదశి రోజున వామనుని పూజించాలి. వామన రూపంలోని శ్రీ మహావిష్ణువును స్మరించుకోవాలి. వీలైతే ఈ శ్లోకం చదువుకోవాలి. దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. ఈ శ్లోకం చదవలేని వాళ్ళు ఓం బాలవామన రూపిణే శ్రీ మహావిష్ణవై నమః అనే మంత్రాన్ని పఠించినా సరిపోతుంది. శ్లోకం మంత్రం కూడా చదవలేని వాళ్ళు ఓం వామనాయ నమో నమః అని స్మరించుకున్నా ఇలా స్మరించుకుంటూ దీపం పెట్టుకుంటే సరిపోతుంది. కుబేరుడి ఆస్థానంలో నాట్యం చేసే వరుదిని అనే దేవకన్య ఏకాదశి వ్రతం చేయటం వల్ల శాప విముక్తి పొందిందని, అందుకే శాపాలు కష్టాల నుంచి విముక్తి కావటానికి వరుదిని ఏకాదశి వ్రతం చేయటం ఎన్నో ఫలితాలను అందిస్తుందని నమ్మకం. వరుదిని ఏకాదశి రోజున పసుపు రంగు పండ్లు పేదలకు పంచిపెడితే ఏళ్లనాటి సమస్యల నుంచి విముక్తులు కావచ్చని పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. అష్టైశ్వర్యాలు కలగాలంటే లక్ష్మీదేవి విగ్రహానికి పాలలో కుంకుమ పువ్వు లేదా కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయాలని, లేదా విష్ణుమూర్తి విగ్రహానికి పాలల్లో కుంకుమ పువ్వు లేదా కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయాలి. తద్వారా భోగభాగ్యాలు కలుగుతాయి. వరుదిని ఏకాదశి రోజున
వైష్ణవ ఆలయాలైన రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ ఆలయాలను దర్శించాలని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించాలి. దీపం వెలిగించడంతో పాటు ఓం నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం వామనాయ నమః అంటూ సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. వరుతిని ఏకాదశి రోజున ప్రత్యేక దానాలిస్తే సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ఎవరికైనా లేదా బ్రాహ్మణులకు నీటి కుండను దానం చేయటం వలన సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం దక్కుతుంది. ధాన్యం దానం చేసిన అద్భుత ఫలితాలు ఉంటాయి. ఉపవాసం ఉండి దానం చేయాల్సి ఉంటుంది. ఉపవాసం ఉండడం కుదరని వాళ్ళు నీటి కుండను దానం చేసినా అదే ఫలితం లభిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఆహారం, ప్రసాదం, మంచినీళ్ళు పంచిపెట్టడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. వరుధిని ఏకాదశి వ్రత ఫలం. భక్తి శ్రద్ధలతో వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందని పురాణ వచనం. జై శ్రీమన్నారాయణ.